తెలియజేసుకుంటున్నాము. అయితే ఈరోజు మన భారతదేశంలో ఎంతోమంది విద్యార్థులు, యువత డాక్టర్లు కావాలని దగ్గర ఒక 23 లక్షల మంది నీట్ ఎగ్జాము రాసిన సందర్భం మనం చూసాము. దానికోసం విద్యార్థులు ఎంత కష్టపడి శ్రమిస్తారో, ఆ సీట్ని ఏదో రకంగా మెడికల్ సీట్ సంపాదించుకోవాలని ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు ప్రయత్నం చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో మొన్న నీట్ ఎగ్జామినేషన్ ఏదైతే లీక్ అయ్యిందో, అది ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థుల యొక్క శ్రమని కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తు కానీ, వాటి ఎగ్జామినేషన్ పట్ల ఉన్న విశ్వాసం కానీ కొంచెం తగ్గడం మనం అందరం కూడా చూసాము. అయితే దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చక్కగా స్పందించి ఇమీడియట్గా ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీనీట్ని మొన్న 21st కండక్ట్ చేయడం మన అందరికీ కూడా తెలుసు. అయితే ఈ విషయం ఎందుకు పదే చెప్తున్నాను అంటే 23 లక్షల మంది మన భారతీయులు డాక్టర్లు కావాలనే ఒక ఆశతో ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ చెప్తున్నాను, డాక్టర్లు అవ్వాలనే ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఒక 23 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ మన దేశంలో తక్కువ మెడికల్ కాలేజీలు ఉండడం వలన కేవలం 1,15,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మనందరికీ కూడా తెలుసు. అంటే 23 లక్షల మంది 1,00,000 సీట్లకి రాస్తున్నారంటే ప్రతి 21 మందిలో ఒక్కళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోగలరు. అంటే 19 మంది ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకునే పరిస్థితి లేదు. సో అలాంటి తరుణంలో ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు ఈ ఆశల్ని, ఆ కళల్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో అధిక డొనేషన్లు లేదా అధిక ఫీజులు కట్టే పరిస్థితి లేక విదేశీ ఎంబీబీఎస్ అనే ఒక అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయడం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇలాగా దగ్గర ఒక 30,000 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నారు. అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో పాటు వాళ్ళ యొక్క ఫ్యూచర్ని సేఫ్ గార్డ్ చేయాలి అని నేషనల్ మెడికల్ కమిషను ఎన్ఎంసి FMGL రెగ్యులేషన్స్ 2021 అని కొత్త నిబంధనల్ని తీసుకురావడం మనందరికీ కూడా తెలుసు. ఆ నిబంధనలను తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదివే మెడికల్ కాలేజీల నుంచి వచ్చిన తరువాత ఇక్కడ పెట్టే స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్లో కేవలం 20% మాత్రమే పాస్ అవుతున్నారు. సో ఆ శాతాన్ని పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, ముఖ్యంగా అంతర్జాతీయ విద్యా కళాశాలలు అనే ఉద్దేశంతో మన ఇండియన్ ఈక్వలెంట్ ఎంబీబీఎస్ ఏదైతే ఇక్కడ బోధిస్తామో ఇండియాలో, సేమ్ అదే విద్యా బోధన, అదే కోర్స్ డ్యూరేషను, అదే కరికులము ఉండాలనే ఉద్దేశంతో ఈ FMGL రెగ్యులేషన్స్ 2021ని పెట్టడం జరిగింది. అయితే మన ఇండియాలో ఒక్కొక్క కాలేజీలో 250 మంది సీట్లు మాత్రమే మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని విదేశాల్లో ఉండే కాలేజీలు దురాశతో, లేదంటే కొంత ఏజెన్సీస్ వల్ల ప్రోద్బలంతో ఒక 1,500 వరకు సీట్లని ప్రతి సంవత్సరం కొన్ని మెడికల్ కళాశాలలు తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనివలన విద్యా నాణ్యత తగ్గి అధిక ఇంటేక్ తీసుకోవడం వల్ల విద్యార్థులకి సరైన సౌకర్యాలు, సదుపాయాలు కూడా లేకపోవడంతో రేపు వాళ్ళు తిరిగి భారతదేశం వచ్చిన తర్వాత
స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ కాలేకపోతున్నారు అనే దానికి ఒక ఉదాహరణ. అంతేకాకుండా ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎవరన్నా చదవకపోతే వాళ్ళు డిగ్రీ ఇండియాలో గుర్తింపు పొందలేని పరిస్థితి కూడా ఉంది. సో ఆ కారణం చేత మొన్న ఒక ఏప్రిల్ నెలలో నేషనల్ మెడికల్ కమిషను ఒక అలర్ట్ నోట్ని జారీ చేయడం జరిగింది. అదే మీకు యాక్టివిటీస్ డాక్టర్ గోవిందరాజు గారు అలాగే ఈ 2 యూనివర్సిటీస్ని ఒక వ్యవస్థగా ఒక జాయింట్ కొలాబరేషన్ దగ్గరుండి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న నియో సంస్థ. సారి నమస్కారం. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మాతో టైం గడుపుతున్నందుకు చాలా సంతోషం. ఇందాక చెప్పినట్లుగా నిన్న ఇంటర్నేషనల్ ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ 2026 కాన్క్లేవ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో అకాడమిక్ ఎక్స్పర్ట్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ముఖ్యంగా స్టూడెంట్స్, ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అలాగే ఫారెన్లో చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూర్చుని చేసిన డిస్కషన్స్లో, ప్యానల్ డిస్కషన్స్లో ఇన్పుట్స్ తీసుకుని వచ్చిన దాంట్లో ఒక సీరియస్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్. మా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చూసినట్లయితే ఒకప్పుడు స్టూడెంట్ అడిగేది అక్కడ చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా, హాస్టల్ ఫుడ్ బాగుంటుందా బాగోదా, అలా ఆలోచించే స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోయింది. ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు ఎన్ఎంసి ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా, యూనివర్సిటీకి డబ్ల్యూడోమ్స్ లిస్టింగ్ ఉందా లేదా, లేదా ఈసీఎఫ్ఎంజీ అనేది ఉందా లేదా. సో వాళ్ళ స్టూడెంట్ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఒక కంఫర్ట్ స్టేజ్ నుంచి ఒక అకాడమిక్స్ చూడడానికి కంప్లీట్గా మారిపోయింది. అండ్ ఇలాంటి సమయంలో మీరు రీసెంట్గా చూసిన ఎన్ఎంసి అడ్వైజరీస్ చూస్తే, నోటీసులు చూస్తే కొన్ని యూనివర్సిటీస్ని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కేవలం క్వాలిటీ లేకపోవడమే దీని కారణం. సో ఇదే విషయం నిన్న కాన్క్లేవ్లో కూడా బయటపడింది. సో దీనికి ఒక సొల్యూషన్ లాగా మనం తీసుకొచ్చిందే ఈ ఇంటిగ్రేటెడ్ ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. మీ ముందు ఈరోజు మన అందరికి పబ్లిక్ తీసుకొచ్చిన ఫ్రేమ్వర్క్ ఇది. సో ఇది సాధ్యమవుతుంది కేవలం, ఇది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. ఓన్లీ ఒక ఎన్ఎంసి ప్రమాణాలు ఆల్రెడీ ఫాలో అవుతున్న ఒక ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ఇది ముందుకు తీసుకెళ్ళగలదు. సో ఈ క్రమంలో జిఎస్ఎల్ ముందుకొచ్చి, జిఎస్ఎల్ మరియు న్యూ ముందుకొచ్చి వారికి ఉన్న విపరీతమైన ఎక్స్పీరియన్స్ని కేఐయుటి, కిమియో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ తాష్కెంట్ యొక్క డిగ్రీలో ఫోకస్ పెట్టి ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ ఎంబీబీఎస్ ఫ్రేమ్వర్క్. సో ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ కొలాబరేషన్ గురించి మరింత డీప్గా చెప్పాల్సిందిగా మన సిఇఓ ఆఫ్ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ డాక్టర్ గోవిందరాజ్ గారిని కోరుతున్నాం. మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్వి అందరికీ శుభోదయం. ధన్యవాదాలు, మీ కాలాన్ని విచ్చేయించి మరి ఇక్కడికి వచ్చారు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్క్లేవ్లో జరిగినప్పుడు మనం చూసుకుంటే మన భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులకి ఒకటే కోరిక, నా కూతుర్ని కానీ కొడుకుని కానీ ఒక డాక్టర్గా చూడాలంటే ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర ఉండదు. పిల్లల దగ్గర చదువుకునే తత్వం ఉంటే నీటిలోనే సంపాదిస్తారు. ఈ లేక సొసైటీలో మా అబ్బాయి డాక్టరు, అమ్మాయి డాక్టర్ అని ఆర్థికంగా కావాలని చెప్పి విదేశాలకి వెళ్ళటం మొదలెట్టారు. ఈ విదేశాలకు వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత మెయిన్ ప్రాబ్లం మేము చూసింది ఏంటి అంటే, ఈ కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళేటప్పుడు వీళ్ళ కన్సల్టెన్సీ, మెజారిటీ ఆఫ్ కన్సల్టెన్సీ వాళ్ళకి డబ్బు ప్రాధాన్యం. వాళ్ళకి డబ్బు వచ్చిందా, పిల్లల్ని వాళ్ళు అడిగారు, మేము పంపించాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే యాంగ్జైటీ పేరెంట్స్ ఆ రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ డాక్టర్లని చెయ్యాలి అనే కోరికతో ఆ రిస్క్ తీసుకొని పిల్లల్ని పంపిస్తున్నారు. పంపించిన తర్వాత ఒకప్పుడు లాగా ఏదో ఒకటి అక్కడ డాక్టర్ అయిపోయి వచ్చేటట్టుగా లేదు. ఈ 2021 నుంచి భారత ప్రభుత్వం ఎన్నో మార్పులు ఎడ్యుకేషన్ సిస్టంలో, మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ఎంసి ద్వారా తీసుకొచ్చింది. 2021 ముందు జాయిన్ అయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, అంటే వాళ్ళని పెద్ద రూల్స్ రెగ్యులేషన్స్ అడగరు. కానీ 21 నుంచి జాయిన్ అయిన బ్యాచ్కి మాత్రం వాళ్ళకి తెలుసుకోకుండా ఏ కన్సల్టెన్సీల ద్వారానా వెళ్ళిపోతే ఆ దేశంలో ఎన్ఎంసి నామ్స్ ద్వారా కనుక వాళ్ళకి టీచింగ్ కానీ జరగకపోతే
వచ్చిన తర్వాత వాళ్ళ డిగ్రీ వ్యాలిడ్ కాదు. 5 సంవత్సరాల కష్టార్జితం, తల్లిదండ్రుల కష్టార్జితం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని పిల్లల్ని పంపించి తిరిగి వచ్చిన తర్వాత ఏమీ లేదంటే ఆ క్షోభ మామూలుగా ఉండదు. దీన్ని నిన్న కాన్క్లేవ్లో క్లుప్తంగా పేరెంట్స్కి అందరికీ వివరించడం జరిగింది. సో అయ్యా మీరు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు మా పిల్లలు అక్కడ ఉన్నారు, ఏం చేస్తారు, మా వాళ్ళు తిరిగి వచ్చి డాక్టర్లుగా అందరితో పాటు చలామణి అయ్యి చక్కగా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయబోతున్నారని అడిగారు. నిన్న కాన్క్లేవ్లో మేము చెప్పింది ఏంటంటే, అమ్మా మీకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీ పిల్లలు అక్కడ చదువుతున్న వాళ్ళకి మన కంట్రీలో ఏది ఫాలో అవుతున్నామో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము తీసుకొచ్చి మీ పిల్లలకి చెప్తాము. సో దట్ వాళ్ళు వచ్చిన తర్వాత మన ఇండియన్ సిస్టమ్ని ఫాలో అయ్యి మన ఇండియన్ కరికులంని ఫాలో అయ్యి వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేసి, ఇప్పుడు మొన్న నీట్లో లాస్ట్ టైం నీట్లో ఎప్పుడు 20-21% మించి ఉండదు, అది మెల్లగా 35-40%. అంటే అక్కడ ఉన్న పిల్లల్లో కూడా ఒక భయం మొదలైంది. చదవకపోతే కష్టపడకపోతే తిరిగి వెళ్ళిన తర్వాత ఇండియాలో దేనికి పనికిరాం. సో ఎట్టి పరిస్థితుల్లో Dear guests and mass media and social media, thank you for us for opportunity in creating this platform. First of all, I would like a great express for my sensitive partners from the India, GCL University and NEO Institute of Collaboration. I want to start my brief information about our university. Our university, first private university in Uzbekistan. We started our activity only 8 years ago, but it's a short period we got so big achievements. How we patiently we are starting only 5 graduate programs in our first activities, but today we have 38 graduate program and 24 postgraduate program and 16 PhD programs. The main our partners from the India is medical education academic programs. You know, India is a top medical education and medical service in the world, especially in the Asia. We all time mentioned about India is a medical hub in Asia countries. And first of all, we're starting our medical school. We deeply learning FMG requirements, and that's why we all time connecting with our India partners, especially is the GCL University and NEO Institute. These our partners help to us adopting all the requirements of the GCL according to the MMC commitment. And today, in our university, try to collaborate GCL University as a great and strategic partner in the region. And our university nowadays highlight to the multidisciplinary education process in medical school is the basis of the competence and medical learning. You know, it's one of the famous and one of the big achievement learning model in the world. And nowadays we have commitment international relations in the top universities. That's why we try to connect it with the international ranking system as a QS. You know, it's a big ranking system in the world. The ranking system all the time evaluates the ecosystem of the education process. It's not only education process, it's only evaluates the research and scientific level of the university. In this side, we strongly and connecting with our partners from the India, GCL and the NEO. Second way is all time focusing on the quality of education. Because our university first private university in country, but nowadays is we entered the 5 top universities in Uzbekistan, especially in medical sphere, and we have 2 big hospital on the university. If you're calculating that servicing to overall the
50 beds every year. And we have nowadays 70,000 students, our university, and the 2,200 professors, including also 65 of that professors getting as a scientific degree, as a less of a PhD degree. Is medical schools this percentage is a more high 90%, and we are trying to implementing all the FMG requirements, and we try to improving and try to getting all the medical education indicators requested by the Indian government and system of the FMG, and we try to getting a list of the NMC in your country, and that's why we starting in this collaboration with the GSL University. This is our mentor on this way, and we're starting our collaboration with exchanging students and the exchanging of the professors, and the increasing our collaboration with not only for the academic sphere and the scientific and research sphere too. That's why all the details tell to us, my colleague, Dr. Elmuradov, for which collaboration we're focusing on in the future. Thank you. Good morning, dear experts. As our rector told, our university is the first private university in Uzbekistan. And then currently we have 70,000 students. You know, there is always demand in India to get a degree in medicine. So, and some of the students are going Uzbekistan, not only Uzbekistan, but other countries as well. And so far, we just waited the good partner. We wanted to make the collaboration, the ecosystem in medicine with the right partner. And then we found, and then we just discussed it, and then we created the good ecosystem that can meet the requirements of the NMC, and then that can prepare the students for the FMG. So what our university offers internationally, our university has collaboration with more than 150 universities worldwide, and then some of them are, so it ranges from the continent. We have partners with American universities, with the European universities, from East European, West European, Southeast Asian universities, and now we have a good partner from India as well. So we value each of the partnership, and what we offer to the students, it shouldn't be only the degree or the paper like a diploma. We should create the value, and then we try that our students after graduation, they should meet all of the internal requirements in India, not only in India. So they may want to continue their graduate programs overseas. We try to meet these requirements, or our students, they want to work overseas as well. So we will do our best to make this happen as well. And apart from this, among our cooperations, and we have programs that can send our students overseas to European top universities in medicine, so that they can get internship not only in Uzbekistan, not only in India, but other countries as well. So we are really open for the questions you may ask. Thank you. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గోవింద్ రాజ్ కుమార్, CEO GSL ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజ్, ఇంటర్నేషనల్ అకాడమిక్ అఫైర్స్. ఈరోజు ఈ యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ ప్రెస్కి మీడియాకి ఒక ఉద్దేశం ఏంటంటే, కిమ్యోన్ యూనివర్సిటీ అని ఉజ్బెకిస్తాన్లో ఒక లార్జెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీతో మనం కొలాబరేట్ అయ్యటం, నియో, GSL అండ్ కిమ్యో ద్వారా ఒక న్యూ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రాము NMC నామ్స్ ప్రకారం మెడికల్ MBBS ఈక్వలెంట్గా ఒక కోర్సు, MBBS కోర్సు ఈ కిమ్యోన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తున్నాం. 2021 తర్వాత NMC ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ మార్చింది. దాని ప్రకారం ఏంటంటే కోర్స్ కూడా 5.5 సంవత్సరాలు ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ఏం కరికులం ఫాలో అవుతున్నామో అదే కరికులం వేరే దేశాల్లో కూడా ఫాలో అవ్వాలి. ఇంటర్న్షిప్ ఉండాలి, రొటేటరీ ఇంటర్న్షిప్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉంటే గనక వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ FMG రాయడానికి ఎలిజిబుల్ కారు. సో ఈ ఉద్దేశాన్ని పెట్టుకొని
ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎఫ్ఎంజీ అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టు ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం చేస్తున్నాం. సో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అనమాట. సో ఎఫ్ఎంజీ కూడా ట్రైనింగ్ కోసం ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా ట్రైనింగ్ అయ్యి ఇస్తున్నాం. దీనికి కిమియో యూనివర్సిటీ నుంచి వాళ్ళ రెక్టరు ప్లస్ వాళ్ళ ఇంటర్నేషనల్ అకాడమిక్ అఫేర్స్ వాళ్ళు వచ్చారు. సో పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ యూనివర్సిటీలో పడితే ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు మొదట వాళ్ళని అడగండి, ఇది ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఉందా, కోర్స్ అదే ఉందా, ఇంటర్న్షిప్ ఉందా. ఎఫ్ఎంజీ ప్లస్ వాళ్ళు నీట్ క్వాలిఫై అయితేనే ఇప్పుడు ఫారెన్లో చదవచ్చు. నీట్ క్వాలిఫై కాకుండా ఏ కన్సల్టెన్సీ వాళ్ళైనా మీ పిల్లల్ని జాయిన్ చేసేస్తాం ఏది అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, కానీ తిరిగి ఇండియాకి రావడానికి లేదు. వాళ్ళు అక్కడే ఆ దేశాల్లోనే ఎక్కడైనా చేసుకోవాలి, కానీ ఇండియాకి వచ్చి డాక్టర్గా ఉండటానికి లేదు. సో నీట్ క్వాలిఫై అవ్వటం అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ 2021 తర్వాత. సో ఇవన్నీ ఉద్దేశం పెట్టుకొని ఒక కోర్స్ చేశాము. ఈ కోర్సులో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వీళ్ళకి చాలా ఎవరైతే అంబిషన్స్ మా అమ్మాయి కొంచెం డాక్టర్ అవ్వాలనే కోరిక ఉన్న వాళ్ళు, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇండియన్ కరికులంతో రావాలనుకున్న వాళ్ళకి ఒక 20 lakhs ఏమో ఫీజు అవుతుంది, ఒక 10 lakhs ఏమో మిగతా అకామిడేషను స్టే అంత అవుతుంది. సో 30 లక్షల లోపల 30 వాళ్ళ ఫ్లైట్ ఛార్జీలు అన్నీ వేసుకున్నా కానీ 35 లోపలే వాళ్ళది మొత్తం అయిపోయి ఇండియాకి తిరిగి వచ్చేస్తారు డాక్టర్స్ కింద. అది ఇన్స్టాల్మెంట్, అంటే ఒకేసారి కట్టడం కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇయర్లీ పేమెంట్లు ఈజీగా ఉంటాయి కదా, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కట్టుకుంటే వెళ్ళటం వల్ల. సో దేవుళ్ళకి అన్ని రకాలుగా ఎకనామికల్గా కరెక్ట్గా ఉంటుంది, అకాడమిక్గా బాగుంటుంది, ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, తిరిగి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద యూనిక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం చేస్తున్నాం అనమాట. University tried to implementing all the international standards of the education as well as FMG standards in our Uzbekistan. In this way, we all time keeping the all requirements of the FMG, and we collaborate with the GCL University for providing for all of the students from the India, from the all of the country, and we try to implementing big achievements, high quality education in Uzbekistan, all the and the another, for example, quality of the living in Uzbekistan for providing for our university and students from the India. For example, if you come to our university in our country, we try to and implementing all the requirements. First of all, the education system according to the FMG requirements, and in this way, this university GCL help to us. We hope and we try to collaborating and developing these partners in the future. Thank you.